రొయ్య పొట్టు పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. చూడండి, 50 గ్రాములు రొయ్య పొట్టు తీసుకోవాలి. ముందుగా రొయ్య పొట్టు శుభ్రం చేసుకుని పక్కన పెట్టండి. 50 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. చూడండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, టీ స్పూను జీలకర్ర తీసుకోవాలి. ఇంకా ఉప్పు, నూనె కామనే కదండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర దోరగా వేగాక పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. చూడండి, మిర్చి ఇలా వేగితే చాలు. ఇప్పుడు శుభ్రం చేసుకున్న రొయ్య పొట్టు వేసి సన్న మంటపై దోరగా వేయించాలి. రొయ్య పొట్టు ఇలా వేగాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి రుచికి సరిపడా ఉప్పు వేసి చల్లారనివ్వాలి. చింతపండును కాసేపు నీటిలో నానబెట్టుకోవాలి. చల్లారిన రొయ్య పొట్టును మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి రుబ్బుకోవాలి. మరీ మెత్తగా ఉండక్కర్లేదండి. పచ్చడి కాస్త నలిగాక నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి రుబ్బాలి. చట్నీ కచ్చా పచ్చాగా ఉంటేనే రుచిగా ఉంటుందండి. చింతపండు కూడా బాగా కలిసిందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి చిన్నగా దంచాలి. ఇలా ఉండాలండి, మరీ మెత్తగా దంచకూడదు. ఉల్లిపాయ కొద్దిగా నలిగి ఆ ఫ్లేవర్ పచ్చడిలో కలిస్తే చాలండి. ఇంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంతో కానీ జొన్న రొట్టెలతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి.